ప్రిన్సిపల్ ఆఫ్ ద సొసైటీ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ వొకేషనల్ రిక్వైర్మెంట్స్. సొసైటీ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్. సమాజం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ఒక సంస్థ అని చెప్పుకోవాలి. ఫర్ ఇట్స్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఏజెన్సీస్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ప్రొడక్టివిటీస్, ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్, హెల్త్, వాటర్ ఎక్సెట్రా. ఎందుకంటే అన్నీ కూడా చక్కగా జరగాలి అంటే అది మన యొక్క ప్రయాణం అయినా సరే, మనం మాట్లాడటం అయినా సరే, చేసే పని చక్కగా రావడం అయినా సరే, అది కరెంట్ అయినా సరే, మరి వ్యవసాయం అయినా సరే, ఆరోగ్యమైనా సరే, నీరైనా సరే, అన్నీ కూడా రిక్వైర్డ్ ఇన్ గుడ్ వే, అవన్నీ కూడా మంచిగా ఉండాలి. అండ్ టు అచీవ్ దీస్ వీ నీడ్ ట్రైన్డ్ పర్సనల్. ఓకే, సో అవి మనం సంపాదించాలి అంటే మనకు కొంచెం వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి. హెన్స్ కరికులం షుడ్ హ్యావ్ ప్రొవిజన్స్ టు మీట్ దీస్ వొకేషనల్ రిక్వైర్మెంట్స్. ఈ ప్రొవిజన్లో మరి ఈ కరికులంలో ఇవి కూడా ఉండాలన్నమాట. అవన్నీ కూడా మనం పొందుకోవడం. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ. టు ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పీపుల్ హు హ్యావ్ సైంటిఫిక్ నాలెడ్జ్. మరి అట్లాగే సమాజం అభివృద్ధి చెందాలి అంటే కనుక అది మనుషుల మీదే ఆధారపడి ఉంది. ఎవరికైతే కొద్దిగా శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానం ఉందో, సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్స్ ఏ కంప్లీట్ పర్సనాలిటీ ఇన్ ఏ మ్యాన్. ఆ యొక్క శాస్త్రీయ జ్ఞానం ఒక సంపూర్ణమైనటువంటి మనిషిని తయారు చేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటగ్రిటీ ఆఫ్ ద సొసైటీ. ద ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎనీ సొసైటీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఇంటగ్రేషన్. అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం. బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ది అడ్వాంటేజెస్ డిరైవ్డ్ బై ఇంటగ్రేషన్ ద కరికులం క్యాన్ డెవలప్ ఇంటగ్రేటివ్ యాటిట్యూడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది కూడా చాలా బాగా నేర్పిస్తుంది అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్. కరికులం ఇన్ ఆర్డర్ టు బీ ఎఫెక్టివ్ అండ్ రియల్ must have the principles of conservation. It should include those subjects and experiences which help in the conservation. Principle of international consciousness. Though one belongs primarily to his birth nation. మనం చూసినట్లయితే ఎక్కడైతే మనం పుట్టామో అదే మన యొక్క జాతీయత దేశం అవుతుంది. హీ ఈజ్ నో మోర్ లిమిటెడ్ టు వన్ నేషన్. అట్లాగని ఒక దేశానికి సంబంధించిన వాడే అవడు. అండ్ హీ ఈజ్ ఇండెటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ మెనీ టైమ్స్. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్డ్నెస్. ఎడ్యుకేషన్ ప్రిపేర్స్ ఇండివిజువల్ ఫర్ బీయింగ్ ఏ సక్సెస్ఫుల్ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇంకా ఏంటి అంటే మన జాతి, మన బృందం, మనలాంటి వారు, అట్లాగే మనకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నటువంటి దానిలో మనం విజయవంతంగా ఉండేలాగా కూడా ఈ యొక్క కరికులం చేసిద్ది అనమాట. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ కెనాట్ నెగ్లెక్ట్ ద ఐడియా ఆఫ్ ద చైల్డ్. ఓకే, సో చదువు అనేటువంటిది వారి యొక్క జీవితంలో పిల్లల యొక్క ఆలోచనని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయదు. ప్రిన్సిపల్ ఆఫ్ నీడ్. ట్రెడిషనల్ కరికులం హ్యాడ్ నెవర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ద నీడ్స్ ఆఫ్ ద నేషన్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. మరి సాంప్రదాయకరమైనటువంటి కరికులంలో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనుషులకి ఏం కావాలి, దేశంలో ఉన్న వారికి ఏం కావాలి, సొసైటీలో వారికి ఏం కావాలన్న దాన్ని ఎప్పుడు కూడా ఈ యొక్క ట్రెడిషనల్ కరికులం పట్టించుకోలేదు. ద ప్రిన్సిపల్ ఆఫ్ నీడ్ సెంటర్డ్నెస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటగ్రేషన్. ద కరికులం షుడ్ నాట్ బి డివైడెడ్ ఇంటూ అన్కోఆర్డినేటెడ్ వాటర్ టైట్ అకాడమిక్ సబ్జెక్ట్స్. Curriculum should not be divided into uncoordinated waters or tight academic subjects. కరికులం అనేటువంటి దాన్ని రెండుగా మనం విభాగించినట్లయితే గనక ఇట్లా అసలు డివైడ్ చేయకూడదు అనమాట. సరిగా సత్సంబంధం కలిగి ఉండనటువంటి నీరు, టైట్ అకాడమిక్ సబ్జెక్ట్, ఏదో ఫాస్ట్గా అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అని చెప్పడం కాదు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం are a certain stage should be integrated and correlated with one another. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధం అనేటువంటిది ఉండాలి అని చెప్తూ ఉన్నారు.